టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడని, తనను పట్టించుకోవడం లేదని మల్హోత్రా కుటుంబ సభ్యుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. నిన్న రాజ్ తరుణ్ స్పందిస్తూ లీగల్ అడ్వైస్ తీసుకుని వెళ్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ కీలక పరిణామం ఏంటి? వాచ్ ది స్టోరీ. లావణ్య రాజ్ తరుణ్ మధ్య జరుగుతున్న గొడవలో అనూహ్యంగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాలు రిలేషన్లో ఉన్నారని, ఇద్దరూ కలిసి చెన్నైలో ఒకే హోటల్లో ఉన్నారనే ఆధారాలు కూడా లావణ్య దగ్గర ఉన్నాయని కొన్ని స్క్రీన్ షాట్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన తర్వాత కౌంటర్ ఇచ్చాడు. ఇక లావణ్య కూడా తెరపైకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ అనుకోని విధంగా హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైబరాబాద్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీని కలిసి లావణ్యపై కంప్లైంట్ చేసింది. తాను లావణ్యను ఎప్పుడూ కలవలేదని, రాజ్ తరుణ్ కు తనకు మధ్య రిలేషన్ అంటూ చేస్తున్న ఎలిగేషన్స్ లో వాస్తవం లేదన్నారు నటి మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమే అని, అంతకు మించి మా మధ్య ఏమీ లేదన్నారు. లావణ్యనే తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించిందని, ఆమెను చంపేస్తామనే మాటలో వాస్తవం లేదన్నారు. అంతేకాకుండా తన తండ్రి కేవలం వ్యాపారవేత్త అని, హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారం కూడా ఫేక్ అంటూ కొట్టిపారేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న లావణ్యపై చర్యలు తీసుకోవాలని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీకి ఫిర్యాదు చేశానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా సమర్పించారని నటి మాల్వి మల్హోత్రా తెలిపారు. I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination, and I will go to court to prove that I am nowhere related to Lavanya. मैं उससे मिली भी नहीं हूँ. I have not even seen her face. Who is she? Then we'll see na, but I know there is no evidence. We अगर co-actors बात नहीं करते, we talk to each other, right? तो what is wrong in that? I have submitted all the evidence what she threatened my family, me, and everyone. So whatever complaint she put against me, she has done it. Police will take it further. They'll investigate the case and they'll find out the truth. That's all they'll do. It's all fake to spoil my father's reputation. Oh, who is Lavanya? It's all fake allegation. Prove it. ముందు లావణ్య కంప్లైంట్ చేసినా ఆధారాలు సమర్పించలేదు. దీంతో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలని పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ జరుగుతోంది.